హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. సో వార్ టూ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. ఏంది రుతిక్ రోషన్ అసలు ఎన్టీఆర్ వీళ్ళిద్దరు ఇట్లా విలన్ ఎవరు నా గురించి నీకు ఇంకా తెలియదు, ఇప్పటి నుంచి తెలుసుకుంటావు. వారు మొదలవుతుంది మొత్తం. అసలు అసలు ఇదేంది? ప్రీతం అయితే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినాడు, చాలా చాలా బాగా నచ్చింది. కాకపోతే ఈ సినిమా ద్వారా ఏమైనా పబ్లిక్ కి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందా, లేదంటే పబ్లిక్ ఏమైనా గొడవలు పడాల్సింది వస్తుందా? ఒక బాలీవుడ్ హీరో, ఒక మన తెలుగు టాప్ హీరో, వీళ్ళిద్దరు కలిసి ఇద్దరు ఆపోజిటా లేదంటే ఫ్రెండ్సా? అసలు వీళ్ళ ఫైటింగ్ ఏంది, దీని గురించి ఏంటిది, ఏం కథ అని చెప్పి నాకైతే కొంచెం ఈ సినిమా చూస్తే కన్ఫ్యూజ్, అంటే సినిమా కాకుండా ఓన్లీ ట్రీజర్ చూస్తేనే కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. ఎందుకు ఈ ట్రీజర్ లో అసలు వీళ్ళిద్దరు ఏంది, లాస్ట్ లో ఇద్దరు ఫైటింగ్, ఆ ట్రైన్ లో ఎన్టీఆర్ లుకింగ్ కానీ అలా దిగడం కానీ చాలా చాలా బాగా నచ్చింది. కాకపోతే వీళ్ళిద్దరికి ఏమైనా హీరో ఒకరు విలన్ ఒకరు అవుతారా, లేదంటే ఇద్దరు హీరోలు ఉంటారా ఈ సినిమాలో? అసలు ఏంది వార్ టూ అంటే? వార్ టూ అని అంటే ఇద్దరికి సంబంధించిందా, లేదంటే ఇద్దరు మెయిన్ పాత్ర ఉంటుందా అన్నదైతే కన్ఫ్యూజ్ గా ఉంది. కాకపోతే ఒకవేళ దీని వలన ఏమైనా నెగిటివ్ విలన్ రోల్ గా ఎవరైనా చూపిస్తే పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఎన్టీఆర్ అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుంది, అదే విధంగా బాలీవుడ్ మన రితిక్ రోషన్ ఫ్యాన్స్ ఎలా రియాక్షన్ ఇస్తారు? సో దీని గురించి అయితే వార్ టూ ట్రీజర్ చూసినప్పుడు అయితే నాకైతే కొన్ని విషయాలు అయితే తెలిసినాయి. సో ఇంకా వార్ టూ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు, ఆగస్ట్ లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత టాలీవుడ్ హీరోనిది లో చేస్తారా, లేదంటే బాలీవుడ్ హీరోని లో చేస్తారా, లేదంటే ఫ్యాన్స్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని వాటు కొంచెం టీజర్ చూసినప్పుడు అయితే కొన్ని సీన్లు అయితే అట్లా అనిపించింది. కాకపోతే ఎన్టీఆర్ అయితే మన ఆ క్రిష్ సినిమాలో హీరో ఏదైతే చేస్తాడో ఆ స్టైల్ కానీ, ఆ దుంకుడు కానీ ట్రైన్ల మీద, ఆ ఫైటింగ్ సీన్ల ఆ రియాక్షన్స్ కానీ కొంచెం సేమ్ అలాగనే అనిపించినాయి. అదే విధంగా త్రిబుల్ తో పోలిస్తే అంత మంచి త్రిబుల్ హిట్ ఇచ్చిన తర్వాత ఒక మంచి పెద్ద హిట్ మూవీ తోటే రావాలనుకుంటాడు. కాబట్టి ఇదైతే వార్ టూ ఎన్టీఆర్ కి మంచి హిట్, మంచి పేరు తీసుకొస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఎవరికైతే ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్ గా వార్ టూ గురించే కానీ నెక్స్ట్ ఏమైనా మరిన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.